నా పేరు చెలిపని సున్నానమూర్తి. నాకు శ్రీకృష్ణపట్నంలో 2 ఎకరాల పొలం ఉంది. ఈ రోజున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ స్టూడెంట్స్ రావడం జరిగింది. వచ్చి వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలన్నది రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రోజున మాకు పంపించారు ఇక్కడికి. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏఐని ఉపయోగించి మనం ఎలాగ వ్యవసాయం చేయాలన్న దాని గురించి రీసెర్చ్ చేయించి కొంతమంది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కొత్తగా వాళ్ళకి పిల్లల్ని తీసుకుని వాళ్ళకి వ్యవసాయం ఎలాగా అంటే డబ్బు తక్కువతో వాళ్ళు చాలామంది లాస్ అయిపోతున్నారు. రైతులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళు సపోజ్ మనం ఎరువులు కొడతా ఉంటాం. మనం ఎరువులు కొడతాం వల్ల దానివల్ల కెమికల్స్ లోపలికి వెళ్ళి రైతు సిక్ అయిపోయి వాడు చాలా ఇబ్బందులు పడిపోయి తర్వాత వాడు డబ్బు అంతా ఆరోగ్యానికే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు డ్రోన్ ఉపయోగించి కనుక మనం పురుగుల మందు జల్లటం వల్ల ఏమవుతుందంటే రైతు చాలా దూరంగా ఉంటాడు, వాళ్ళే కొడతారు. దానివల్ల డబ్బు సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, రైతుకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటాడు. వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళ ప్రొఫెసర్ గారు వచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రొఫెసర్లు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మనకు కావాల్సిన టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి ఏంటని ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఇచ్చి ఏమేమి మందులు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ మందు ఎక్కడ కొట్టాలి, ఎంత మోతాదుల్లో కొట్టాలి అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కోసం ఒక టీంని రెడీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టీం ఈ రోజున ఈ శ్రీకృష్ణపట్నం మా దగ్గర రావడం జరిగింది. ఇక్కడ రైతులందరినీ సమీకరణ చేసి వాళ్ళకి ఈ డోమ్ టెక్నాలజీ గురించి చెప్పడం జరుగుతుంది. డోమ్ టెక్నాలజీలో ఈ రోజున మాకు విత్తనాలు అంటే నవధాన్యాలు జల్లుతారనమాట. నవధాన్యాలు అంతా జల్లడానికి మామూలు రైతు అయితే 1 రోజు 2 రోజుల్లో పడుతుంది. ఇది 1 గంటలో మొత్తం అంతా జల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే టైం సేవ్ అవుతుంది, డబ్బు కూడా సేవ్ అవుతుంది. అలాగే ఈ నవధాన్యాలు జల్లడం వల్ల ఏమవుతుందంటే మనకి భూమికి బలం చేకూరుతుంది. ఈ కలుపు మొక్కలు వచ్చేసి చాలా ఇబ్బందులు పడిపోతారు రైతులు. కలుపు మొక్కలు రావడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, లేకపోతే 2 నెలలకు ఒకసారి దున్నటం వస్తుంది. దున్నటం వల్ల రైతుకి 1500 రూపాయలు లాస్ అయిపోతున్నారు. ఆ 1500 రూపాయలు కూడా లాస్ కాకుండా ఉండడం కోసం వీళ్ళంతా రీసెర్చ్ చేసి ఏయూ టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళందరూ ప్రపంచం అంతా ఏయూ టెక్నాలజీ ఉపయోగించి మనం కూడా ఉపయోగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ఆఫీసర్లందరినీ ఏఐ దగ్గర నుంచి మొత్తం విజయవాడ నుంచి ఇక్కడ ఆఫీసర్లందరినీ పంపడం జరిగింది. ఆ పంపిణీ కార్యక్రమంలో ఈ రోజున ఆ స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్లు కానీ అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ రోజున రైతుకి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా చాలా మనకి సబ్సిడీలు ఉన్నాయి రైతులకి. ఈ రోజున ఎన్ని సబ్సిడీలు ఉన్నాయని ఎవరికి ఏమి తెలియట్లేదు. ఆ తెలియటం కోసం కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమి టెక్నాలజీ ఉన్నాయి ఈ సబ్సిడీ ఏమంటే 50 లక్షలకి 50 లక్షలు గవర్నమెంటే ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఏంటి మేకల పెంపకం కానీ అటువంటి సబ్సిడీలు కూడా ఉన్నాయి చాలా. దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా వీళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజున. అందరికీ నా నమస్కారం.